జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మరొకసారి మన భారతదేశం అమెరికా పరువు తీసింది. సరే, అది ఎట్నో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతానికి అమెరికా అయితే అగ్రరాజ్యమే. అమెరికా జాతీయ ఆదాయం వచ్చేసి $31 ట్రిలియన్. చైనా యొక్క జాతీయ ఆదాయము $18 ట్రిలియన్. అయితే మన దేశ జాతీయ ఆదాయం కేవలం $4.2 ట్రిలియన్ ఉండదన్నమాట. పైగా ఈ అమెరికా దగ్గర అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్మీ కూడా ఉన్నది. యుద్ధ విమానాల విషయంలో కానీ, సబ్మెరీన్ల విషయంలో కానీ, అటాక్ డ్రోన్ల విషయంలో కానీ, గగనతల రక్షణ వ్యవస్థల విషయంలో కానీ, యుద్ధ నౌకల విషయంలో కానీ, ఇతర ఆధునిక రక్షణ పరికరాల విషయంలో కానీ, ఆయుధాల విషయంలో కానీ అమెరికాను కొట్టేవాడే లేడు. ఇక టెక్నాలజీ విషయంలో ఇంకా ఆ మాటే వేరు, ఆ లెవలే వేరు. కొత్త టెక్నాలజీలు ఆవిష్కరణ విషయంలో అమెరికానే ముందుండాలి. అంటే ఏ రంగంలో చూసినా అమెరికా దాదాపుగా మొదటి స్థానంలో ఉండాలి. కాబట్టి అమెరికా చెప్పాలంటే అగ్రరాజ్యమే. ఈ అమెరికా పౌరుల దగ్గర ఈ సంపద అనేది కోట్లు మూలుగుతుంది. అమెరికా బ్యాంకుల్లో $100 బిలియన్ డబ్బు ఉండదన్నమాట. అందుకే అమెరికన్లు ఎక్కువగా ఈ కొనుగోలు శక్తిని అయితే కలిగి ఉండాలన్నమాట. వీళ్ళ వినియోగం కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అమెరికాకు ఉన్నటువంటి ఈ బలాన్ని చూసుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విర్రవీగిపోతాడు. ప్రపంచంలోని అన్ని దేశాలపైన పన్నులు విధిస్తున్నాడు. ఈ అమెరికన్ల కొనుగోలు శక్తిని అలాగే వినియోగ శక్తిని ఆయుధాలుగా చేసుకొని అన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాడు అనమాట. ఈ క్రమంలోనే మన దేశం పైన 2 విడతలుగా 50% పన్నులు కూడా విధించాడు. మన దేశాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి ఈ 24వ రాజు అయినటువంటి పులికేసి అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాడు. ఇక రష్యా విషయానికి వద్దాం. రష్యా వచ్చేసి మనకు మిత్రదేశం. 1960 నుంచి రష్యాకు మనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటా వచ్చాయి. మన దేశం ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన దేశం కూడా ఈ రష్యానే. రష్యా మనకు దాదాపుగా అన్ని విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందించింది. ఐక్యరాజ్య సమితిలో భారత్కు వ్యతిరేకంగా పెట్టినటువంటి అనేక బిల్లులను రష్యా వీటో చేసిందనమాట. అంటే వాళ్ళకున్నటువంటి పవర్తో వాటిలన్నింటినీ ఢీకొట్టింది. లేకపోతే మన దేశం పైన ఇప్పటికే అనేక ఆంక్షలన్నీ కూడా ఉండు. ఇకపోతే ఆయుధాలు అలాగే రక్షణ పరికరాల విషయం అయితే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లే. మన దేశం దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అలాగే రక్షణ పరికరాల్లో 3 ఉన్నాయనుకోండి, వాటిలో 2 చేసి రష్యా నుంచి కొనుగోలు చేసినట్టే. అంతేకాకుండా రష్యా మనకు ఈ మధ్యన భారీ ఆఫర్లు కూడా ఇచ్చింది. S-500 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్కు అందించేందుకు, అలాగే సుఖోయ్ 57 యుద్ధ విమానాలను భారత్లో తయారు చేసేందుకు, అలాగే S-400 గగనతల రక్షణ వ్యవస్థల టెక్నాలజీ మనకు బదిలీ చేసేందుకు కూడా రష్యా అయితే ముందుకొచ్చింది. ఇవన్నీ కూడా చైనాకు కాకుండా మొదటగా మన దేశానికే ఆఫర్ చేయడం మనం అందరం కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇకపోతే 2022 నుంచి ఉక్రెయిన్కు రష్యాకు మధ్య యుద్ధం అయితే జరుగుతూనే ఉండాలి. ఎప్పుడైతే ఈ యుద్ధం మొదలైందో అప్పటి నుంచి రష్యా దగ్గర నుంచి మనం ముడి చమురును తక్కువ రేటు కొనుగోలు చేస్తున్నాం. రష్యా మనకు $50 ముడి చమురును ఆఫర్ చేయడంతో మనం కూడా రష్యా నుంచి ఈ ముడి చమురును అయితే కొనుగోలు చేయడానికి అంగీకరించాం. అయితే మనం రష్యా దగ్గర నుంచి ఈ ముడి చమురును కొనుగోలు చేయడానికి కేవలం ఒక ధర మాత్రమే కారణం కాదు. ఈ విపత్కర పరిస్థితుల్లో రష్యాను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకునింది. అయితే ఈ రష్యా దగ్గర నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఈ ముడి చమురును అలాగే ఈ బొగ్గును కొనుగోలు చేస్తానని చెప్పి అమెరికా మన పైన 50% పన్నులు విధించిన సంగతి మీకు కూడా తెలిసిందే. అయినప్పటికీ కూడా మన మోడీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా రష్యా నుంచి ఈ ముడి చమురును కొనుగోలు చేస్తానే వచ్చింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఈ రష్యన్ ఆయిల్ కంపెనీలైనటువంటి రోస్నెఫ్ట్ అలాగే కంపెనీ ఆయిల్ పైన అమెరికా ఆంక్షలు అయితే విధించిందనమాట. ఈ సంస్థల నుంచి ఎవరైనా సరే ముడి చమురు కనుక కొనుగోలు చేస్తే కొత్తగా ఆంక్షలు విధిస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించింది. దీంతో మన భారతదేశానికి చెందినటువంటి ఈ ఆయిల్ కంపెనీలన్నీ కూడా వెనక్కు తగ్గినట్టు రష్యా నుంచి ఈ ముడి చమురు కొనుగోలును ఆపినట్లుగా వార్తలన్నీ కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు కొత్తగా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ ఒక కొత్త నివేదికనైతే వెల్లడించిందనమాట. ఈ నివేదిక ప్రకారం రష్యా నుంచి
ఇంధనం కొనుగోలులో భారత్ రెండో స్థానంలో ఉండాలి, మొదటి స్థానంలో వచ్చేసి చైనా ఉండాలి. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ వెల్లడించిందనమాట. ఒక్క అక్టోబర్ నెలలోనే దాదాపుగా 2.5 బిలియన్ యూరోల విలువ కలిగినటువంటి ఈ చమురును రష్యా నుంచి మన మోడీ ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ రష్యా నుంచి శిలాజాలు అలాగే ఇంధన కొనుగోళ్లలో చైనా తర్వాత మన భారతదేశమే రెండో స్థానంలో ఉండదన్నమాట. మొత్తంగా అక్టోబర్ నెలలో మన భారతదేశం రష్యా నుంచి 3.1 బిలియన్ యూరోల విలువైనటువంటి ఇంధన ఉత్పత్తులను దిగుమతి చేసుకునిందంట. అంతేకాకుండా ఒక ముడి చమురు మాత్రమే కాకుండా రష్యా నుంచి బొగ్గును అలాగే ఇతర చమురు ఉత్పత్తులను కూడా భారత్ అయితే కొనుగోలు చేసిందంట. ఈ విషయాన్ని ఇప్పుడు కొత్తగా ఈ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ అయితే వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా భారత్ మాత్రం వెనకే తగ్గేది లేదని, రష్యాను భారత్ అంటిపెట్టుకొని ఉండాలని చెప్పేసి ఈ నివేదిక అయితే వెల్లడించింది. అంటే ఈ అమెరికాకు మన మోడీ ప్రభుత్వం దొబ్బినా పోనట్టు మరొకసారి మిడిల్ ఫింగర్ అయితే చూపించింది. ట్రంప్ మాటలను ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా అమెరికాకు భారత్ అయితే ఎదురు తిరిగింది. ఇక డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఏం బిగుతాడో చూడాలి. భారత్ మాత్రం ఈ విషయంలో వెనక తగ్గేటట్టయితే ఏ మాత్రం కూడా కనపడలా. అదే విషయం ఎటుంది న్యూసా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.